ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదు. బ్లాక్ బాక్స్ దొరికిందని జరుగుతున్న వార్తలను ఎయిర్ ఇండియా కొట్టిపడేసింది. విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని ప్రకటించింది. అయితే ప్రమాదానికి గురైన విమాన శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ డీవీఆర్ను ఎయిర్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులుంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అందులోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపిస్తారు. అది కాక్పిట్లో రికార్డ్ అవుతుంది. ఈ టైంలో వారు మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ లో డిజిటల్ ఫైర్ డేటా రికార్డర్ను డీకోడ్ చేస్తారు. దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహనా. గడుస్తా ఉంది. అహ్మదాబాద్ లో ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానం ప్రమాదం జరిగి సో ఇప్పటి వరకు ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ మృతులకు సంబంధించిన డెడ్ బాడీస్ ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వారిని బంధువులకు అప్పగించే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా సగానికి పైగా మృతదేహాలందరి వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అప్పగించారు. అయితే ఈ ప్రమాదానికి జరగడానికి కారణాలేంటి, అసలు ఎందుకు అనే దానిపైన ఇప్పటికే దీనికి డీజీసీఏ కూడా రంగంలో దిగింది. మొత్తం కూడా ప్రమాదం పైన విచారణ చేపడుతూ ఉంది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రమాదం ఎందుకు జరిగిందనే దానిపైన ఆ కారణాలు అన్వేషిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రమాదం జరిగిన తర్వాత కీలకంగా మారినటువంటి బ్లాక్ బాక్స్ ఇప్పటి వరకు దానికి సంబంధించి కనుగోలేకపోయారు. సో 24 గంటలు అయిపోయినా ఆ బ్లాక్ బాక్స్ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. కేవలం డీవీఆర్ దొరికింది. దాంట్లో ఈ డీవీఆర్ లో మాత్రం ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు అన్ని కూడా నమోదై ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి డీవీఆర్ లో ఆ వాయిస్ కూడా నమోదై ఉంటుంది. కేవలం ప్రమాద దృశ్యాలు మాత్రమే డీవీఆర్ లో నమోదైతే అదొక్కటి మాత్రం ప్రస్తుతానికి ఈ అధికారులు మొత్తం కూడా డీజీసీకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని మొత్తం కూడా తీసుకున్నారు. సో కానీ వేరే ఎక్కడికి మొత్తం ఈ యొక్క బ్లాక్ బాక్స్ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. దానికి సంబంధించి బ్లాక్ బాక్స్ దొరికితే ఈ విమాన ప్రమాదం జరగడానికి కీలకమైన ఆధారాలు దొరికినట్టు అవుతుంది. సో ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ బాక్సే చాలా కీలకం. ఆ బ్లాక్ బాక్స్ లో ఈ కాక్పిట్ వాయిస్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ సమయంలో ఈ యొక్క పైలట్ గాని కో పైలట్ గాని ప్రమాదం జరుగుతున్న సమయంలో లేకుంటే విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య కావచ్చు ఇతరత్ర ఆ టేకాఫ్ అయిన కొద్ది 3 నిమిషాలకే ఈ యొక్క మొత్తం కూడా ఫ్లైట్ కుప్పకూడింది. కాబట్టి ఆ జరిగే సమయంలో ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు డీల్ చేయలేకపోయారు అనేది మొత్తం కూడా ఈ కాక్పిట్ లో రికార్డ్ అయితే సో ఆ కాక్పిట్ కూడా బ్లాక్ బాక్స్ సంబంధించిన ఉంటుంది. దాంతో పాటుగా ఆ పైలట్ కి సంబంధించినటువంటి ఎవరు ఏం మాట్లాడుకున్నారు అనేది పూర్తి స్థాయిలో దాంట్లో రికార్డ్ అవుతుంది. సో అత్యంత కీలకంగా ఈ విమాన ప్రమాదాలు ఏవి జరిగినా దాంట్లో ఈ బ్లాక్ బాక్స్ మాత్రమే చాలా కీలకం. ఈ బ్లాక్ బాక్స్ చెప్తే దాదాపుగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మొత్తంగా కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన దర్యాప్తులు కీలకంగా మారబోతుంది. సో అలాంటి బ్లాక్ బాక్స్ ఇప్పటివరకు దొరకలేదు. సో దాని గురించి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ డీజీసీఏ కావచ్చు ఎయిర్ ఇండియా కూడా ఆ బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తా ఉంది. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే మాత్రం ప్రమాదానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక పక్క ఇలా ఉంటుంటే మరోవైపు ప్రమాదం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే 1:35 నిన్న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా 171 విమానము దాదాపుగా 230 మంది ప్రయాణికులు అదేవిధంగా 10 మంది సిబ్బంది పైలట్ కో పైలట్ తో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా విమానం 1:35 లండన్ బయలుదేరింది. బయలుదేరిన టేకాఫ్ అయిన 3 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. అది 800 అడుగు ఎత్తు నుంచి ఒక్కసారిగా పడిపోయింది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ప్రమాదం జరగడానికి కారణం ఏందనే దానిపైన ఇప్పటికీ ఒక సరైన ఆధారం లభించలేదు, ఎందుకు జరిగిందనే దానిపైన. అయితే దాంట్లో కీలకంగా మొత్తంగా కూడా ఈ ప్రమాదం జరగడానికి అంత 3 క్షణాల్లోనే ఫ్లైట్ ఎందుకు జరిగింది, ఇలా నేల కొరిగింది, ఎందుకు కుప్పగొలింది అనే దానిపైన మొత్తం కూడా ఆధారాలు సేకరించే పనిలో పడుతూ ఉన్నారు. అయితే మేజర్ గా వినిపిస్తుంది ప్రమాదం జరగడానికి 2 బలమైన కారణాలు వినపడతా ఉన్నాయి. ఇంజన్లు ఫెయిల్ అవడం వల్లే ఇలాంటి ప్రమాదం జరుగుతాయని చెప్పేసి ఈ నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఏవియేషన్ నిపుణులు చెప్తున్నది ఏంటంటే 2 ఇంజన్లు ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు.
అయితే ఇంకోటి మరొకటి ఏంటంటే పక్షులు, అహ్మదాబాద్ ప్రాంతంలో పక్షులు ఎక్కువ ఉంటాయి, పావురాలు. సో ఆ పావురాలు గనక ఢీకొట్టడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం జరిగి ఉండే అవకాశాలు ఉంటాయని తెలుస్తున్నారు. సో ఇది ఒక అంచనా మాత్రమే. వాస్తవానికి ప్రమాదం జరగడానికి కారణాలు ఏది, ఎందుకు అనేది, ఎలా జరిగిందని తెలుసుకోవడం మాత్రం ఈ బ్లాక్ బాక్స్ మాత్రం దొరకాల్సిందే. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే గానీ ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, ఆ కీలక ఆధారాలు దొరికినట్టు అవుతాయి, లభించే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పటికే అక్కడ ప్రమాదంలో విమాన ప్రమాదంలో 242 మందిలో ఒక్కడు మినహా అందరూ చనిపోయారు. 241 మంది మృత్యువాత పడ్డారు. వీరితో పాటు ఈ విమానం కూడా మేఘాని నగర్ అనే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి మేఘాని నగర్ దగ్గర ఉన్నటువంటి బిఎంజే అనే ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి భవనాలపై కూలడంతో అందులో ఉన్నటువంటి దాదాపుగా 24 మంది కూడా మెడికల్ విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు మరొక 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఒక మొత్తంగా కూడా దేశ చరిత్రలోనే, విమానయాన చరిత్రలోనే ఇది ఒక అత్యంత పెద్ద పెను విషాదంగా మనం అభివర్ణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రమాదంలో దాదాపుగా ఇటు ప్రయాణికులతో పాటు సాధారణ పౌరులు కలుపుకొని దాదాపు 265 మంది చనిపోయారు. మరొక 15 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. సో మొత్తంగా కూడా ఈ ప్రమాదం చాలా తీవ్ర పెను విషాదాన్ని నింపింది. ఎంతో మంది ఎన్నో ఆశలతో లండన్ బయలుదేరుతున్న వాళ్ళు అందరి జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి గాథ ఒకరిలాగా ఉంది. అందులో మధ్యప్రదేశ్ సంబంధించి ఇండోర్ సంబంధించిన ఒక యువతి హర్ప్రీత్ అనే ఒక వివాహిత రీసెంట్ గా మ్యారేజ్ అయింది. తన భర్త లండన్ లో ఉంటాడు. లండన్ లో ఇంజనీర్ ఉన్నటువంటి తన భర్త 16వ తేదీన పుట్టినరోజు ఉంది. సో భర్తకు సర్ప్రైజ్ ఇద్దామని లండన్ బయలుదేరింది. కానీ ఆ ఆశ అత్యాశలు అయిపోయాయి. ఆమె ఆ విమాన ప్రమాదంలో చనిపోయడంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సో మరొక ఫ్యామిలీ అంతా లండన్ అక్కడ కుటుంబ హాలిడేస్ లో ఇక్కడ ఉన్నటువంటి ఇండియా వచ్చి కుటుంబ సభ్యులు కలిసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఫ్యామిలీ మొత్తంగా కూడా 2 కవలలతో కలుపుకొని తల్లిదండ్రులు, కవలలు ఇద్దరు కూడా, ఒక బాబు, మొత్తంగా 5 కూడా చనిపోయారు. ఇలా ఎవరి గాథ వారి యొక్క విషాద గాథని నింపింది మొత్తం విమాన ప్రమాదం. దాంతో పాటుగా అత్యంత అంటే గుజరాత్ సంబంధించినటువంటి మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం కూడా విషాదాన్ని నింపింది. మొత్తంగా ఈ యొక్క దుర్ఘటన యావత్ దేశాన్ని కూడా ఒక తీరని, అంటే ఒక విషాదాన్ని, పెద్ద పెను విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ విచారణ కొనసాగుతా ఉంది. మొత్తంగా ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారి విమానం కుప్పగూలగానే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దానికి కారణం కూడా ఏంటంటే ఆ పూర్తి స్థాయిలో విమానంలో ఫ్యూల్ నింపి ఉండడం వల్ల ఒక్కసారి పడగానే బర్న్ అయింది. దీంతో మంటలు చెలరేగాయి. ఒక పేలుడు శబ్దం జరిగింది. ఆ పేలుడు దాటి కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా మొత్తం కాలి బూడిదయ్యారు. కొందరి డెడ్ బాడీలు, సగం కాలిన డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఎవరైతే సహాయ చర్య కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మాట్లాడిన సందర్భాల్లో ఆ ఉదయ విదారక ఘటనలు, విషాద ఘటన వాళ్ళు చెలించిపోయారని చెప్పవచ్చు. వాళ్ళు చెప్తా ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఒళ్ళు, అంటే చాలా గగ్గురు పొడిచేలా అక్కడ ఉన్నటువంటి ఆ ఘటన మనం చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ యొక్క విమాన ప్రమాదం మాత్రము యావత్ దేశాన్ని కుదిపేసిందని చెప్పవచ్చు, తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. సో ఇంతటి ప్రమాదానికి కారణమైంది ఏంది అనేది ఇప్పటికీ బయటపడటం లేదు. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న నుంచి కూడా జరుగుతున్న ప్రచారం ఏంటంటే దీని వెనుక ఏమైనా ఉగ్ర కోణం ఉందా, ఉగ్ర కుట్ర కూడా ఉందా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుండగా, మరొక ప్రచారం ఏంటంటే అసలు ఎందుకు ఇంత క్షణాల్లోనే విమానం ఎందుకు కుప్పగూలింది, ఏదైనా విమానంలో సాంకేతిక లోపమా లేకపోతే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైందా అని చెప్పేసి ఓ చర్చ జరుగుతా ఉంది. సో మొత్తంగా మాత్రం ఈ దుర్ఘటన ఎవరు ఊహించని దుర్ఘటన. క్షణాల వ్యవధిలోనే దాదాపుగా 260 మంది ప్రాణాలను మొత్తంగా బలి తీసుకుందని చెప్పవచ్చు. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.